నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 2వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు అనురాధ కార్తె. ఈ రోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 12:43 వరకు, తదుపరి విధియా తిథి. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:45 వరకు, తదుపరి మూలా నక్షత్రం. ధృతి యోగం సాయంత్రం 4:01 వరకు, తదుపరి శూల యోగం. భవకరణం మధ్యాహ్నం 12:43 వరకు, బాలవ కరణం రాత్రి 12:59 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో రాత్రి 7:09 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో మధ్యాహ్నం 3:45 వరకు, తదుపరి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:04 నుండి 1:44 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం ఉదయం 7:23 చంద్రాస్తమయం సాయంత్రం 6:30. అభిజిత్ ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుండి 1:13 వరకు. మరల మధ్యాహ్నం 2:42 నుండి 3:27 వరకు. రాహుకాలం ఉదయం 7:55 నుండి 9:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:29 నుండి 2:53 వరకు. యమగండం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. దక్షిణ భారతదేశంలో ఈ రోజు నుండి మార్గశీర్ష మాసం శుక్లపక్షం ప్రారంభమవుతుంది. ఈ రోజు పోలీస్ వర్గం, దీన్నే పోలీ పాడ్యమి వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని పోలమ్మ అనే రజక స్త్రీ గౌరవార్థం స్త్రీలు 33 ఒత్తులతో దీపారాధనలు చేసి పారే నీటి ప్రవాహంలో వదిలిపెడతారు. 31 ఒత్తులు కార్తీక మాసంలో ఒక్కో రోజుకి, మిగతా 2 ఒత్తులు ఈ రోజు కోసం. పూర్వకాలంలో కాశీలో పోలమ్మ అనే రజక స్త్రీ తన కుటుంబ సమస్యల కారణంగా కార్తీక మాస దీపారాధనలు గంగా నది ప్రవాహంలో వదిలిపెట్టడం కుదరక తన ఇంట్లోనే తన నీటి తొట్టెలో దీపాలను వదిలిపెట్టేదట. ఆమె అచంచల భక్తి శ్రద్ధల కారణంగా ఆమె ప్రాణాలతోనే స్వర్గలోకం చేరుకున్నదట. ఆమె గౌరవార్థం స్త్రీలు దేవుడి ముందు 33 ఒత్తులు ఉసిరికాయల మీద వెలిగించి తమలపాకుల మీద ఉంచుతారు. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు 33 ఒత్తులతో చేసిన దీపారాధనలు అరటి దొప్పలలో ఉంచి పోలీస్ వర్గం దీపం పేరుతో ప్రవహిస్తున్న నీటిలో వదిలిపెడతారు. నిరయన రవి జ్యేష్ఠ నక్షత్రంలో ఈ రోజు సాయంత్రం 7:09 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి జ్యేష్ఠ కార్తె ప్రారంభమవుతుంది. ఈ రోజు ఇష్టి వైష్ణవులు నిన్న ఉపవాసముండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. ఈ రోజు చంద్ర దర్శనం సూర్యాస్తమయం నుండి సాయంత్రం 6:30 మధ్య కాలంలో జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.